రక్షించాలి 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 వెంటనే చర్య తీసుకోవాలి వెంటనే ఆదిత్య భూములను వెంటనే కార్మికుల భూములను వెంటనే ఆదిత్య భూములను వెంటనే కార్మికుల భూములను వెంటనే ఆదిత్య కార్మికుల భూములను వెంటనే ఆదిత్య కార్మికుల భూములను వెంటనే ఆదిత్య కార్మికుల భూములను వెంటనే భూకబ్జాదారులకు సపోర్ట్ చేసే వ్యక్తులను భూకబ్జాదారులకు సపోర్ట్ చేసే వ్యక్తులను భూకబ్జాదారులకు సపోర్ట్ చేసే వ్యక్తులను ఆదిత్య భూములను నారాయణ ఇక్కడ నిల్చోండి ఇక్కడ మొత్తం చేద్దాం నినాదాలు చేయండి భూములను ఆదిత్య కార్మికుల భూములను ఆదిత్య కార్మికుల భూములను ఆదిత్య కార్మికుల భూములను భూ కబ్జాదారులకు సహకరించే వాళ్ళను వెంటనే భూ కబ్జాదారులకు సహకరించే వాళ్ళను వెంటనే కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది ఆయింజాయ్ మిల్ కార్మికుల భవనం అని చెప్తారు. మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయో రెండో ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇది ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడి ప్రజలకు అది కొండమురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు. మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు సంబంధం? మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించారు. మీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసు వాళ్ళను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇది కులగొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీల వాళ్ళని పిలిచిన, సిపిఎం వాళ్ళని పిలిచిన, సిపిఐ వాళ్ళని పిలిచిన, కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన, టీఆర్ఎస్ వాళ్ళని పిలిచిన, అందరినీ పిలిచినాం. ఎవరైనా ఇది నా ఆస్తి కాదు, ఇంకెవరిదో ఆస్తి కాదు, ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల వాళ్ళకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరమైనా రావచ్చు, అందరం కలుద్దాం. ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉండని నేను కూడా దయచేసి దీన్నైతే కాపాడి వరంగల్ ప్రజానికానికి రాబోయే రోజులలో ఇవ్వాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయకులందరికీ, మనసున్న మహారాజులందరికీ, పార్టీలతో సంబంధం లేకుండా ఇదేదో ఒక్క పార్టీకి చెందాలని కాదు, అందరం కలిసి ప్రజలకు చెందాలి. ఎందుకంటే వరంగల్ నగరంలో మనకు ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీస్ చాలా తక్కువన్నాయి. ఒక మంచి పార్క్ అనేది కూడా లేదు, ఒక మంచి ఆట స్థలం లేదు. అట్లాంటిది ఉన్న జాగాను వరంగల్ నగర ప్రజలకు చెందాలి అని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. అందరూ స్పందించాలి. అందరం కలిసి ఎవరన్నా పైసలకు కక్కుర్తుపడి లాలూచి పడ్డ లీడర్లను తన్ని సరిచేయండి. మీ ప్రజలకు అధికారం ఉన్నదని మీ ద్వారా నేను ప్రజాధికారాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను.